ఐఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. ఈ మీనరాశి వారంతా కూడా చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి వృత్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అయినా సరే ఏదో ఒక విధమైనటువంటి నిరాశ అనేటటువంటిది మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇది ఏలినాటి శని ప్రభావం. కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో మీరు కోరుకున్నవి వెంటనే మీరు కోరుకున్న రూపంలోకి కాకపోవచ్చు, వేరొక రూపంలో అవుతాయి. ఉదాహరణకి మీరు ఫారిన్ వెళ్ళాలనుకుని రాసిపెట్టి ఉంది మీకు. ఫారిన్ విదేశీ యోగాలు ఉన్నాయి. విదేశీ యోగాలు మీరు యూఎస్ ట్రై చేసుకున్నారు, అది అవ్వలేదు. వీసా H1B వీసా మీకు సెలెక్ట్ కాలేదు. అప్పుడు మీరు లండన్కి మార్చుకోవాలి మీ యొక్క ప్రయాణాన్ని, లేదా ఇంకొక దేశానికి మార్చుకోవాలి. అంతేగాని మాకు ఆ దేశంలో తప్ప వేరే దేశంలో నుండి ఉద్యోగం రాదండి అంటే గ్రహాలన్నీ కూడా దే విల్ బికమ్ హెల్ప్లెస్. యూ హ్యావ్ టు ట్రై యాజ్ అన్ అన్ఎంప్లాయీ. రకరకాలుగా ప్రయత్నించుకోవాలి మీరు. అదేవిధంగా సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం మనస్సు చలింపజేస్తుంది. మరి భార్య యొక్క జనరల్ హెల్త్ బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక అసాధ్యమైనటువంటి వ్యాధో లేకపోతే ఏదో నీరసంగా ఉండడమో ఇలా ఉంటుంది అని మీరు బాధపడుతూ ఉంటారు. మరి ఈ యొక్క భార్య విషయంలో ఆసుపత్రికి లేకపోతే మానసికంగా మీరు మీ యొక్క మనశ్శక్తిని ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక మీ యొక్క మీనరాశి వారికి కుజుడు 23 ఏప్రిల్ నుంచి, తర్వాత బుధుడు డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్ నుంచి జన్మంలో ఉండడం ద్వారా రాహుతో పాటు మీకు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. అయితే వ్యాపారస్తులంతా కూడా మీరు వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోవాలా. మరి అరువులకి వాటికి ఇచ్చి మీరు బాధపడకండి. ఎందుకనంటే మీ నోటి తీరు వల్ల మీకు కొంతమంది దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కనుక మీరు హ్యాండిల్ చేసుకోవాలా. అదేవిధంగా ఆర్థికంగా మీరు ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రవి 13 ఏప్రిల్ నుంచి మరి మేషరాశి, అలాగే 24 ఏప్రిల్ నుంచి శుక్రుడు మేషరాశి ప్రవేశం గురుడితో కలిసి ఉండడం వలన అత్యధికమైనటువంటి ఆదాయాన్ని మీరు సంపాదిస్తారు. మరి అనేకమైనటువంటి శుభ కార్యాలను మీరు చేస్తారు. మీ పిల్లలకు సంబంధించి మీరు చక్కటి ఆనందమైనటువంటి వార్తలను మీరు వింటారు. చక్కగా మీరు ఈ యొక్క మీనరాశి వారి ఉద్యోగ విషయాల్లో సంబంధించి కొత్త ఆన్లైన్లో కోర్సులు నేర్చుకోవడం, అలాగే మీ భార్యకి కూడా మీరు నేర్పడం, ఆమె చేత కూడా చేయించడం అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపంకి పూజ చేసుకోండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని మీరు చక్కగా ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే శని వ్యయస్థితిగతుడై ఉండడం వలన శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శని దోషం పోతుంది. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు మీ ఇంట్లో పూజ చేసుకోండి. అదే విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు ఇంట్లో కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.